హాయ్ వ్యూయర్స్, మా స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి కదూ? మరైతే ఎందుకు ఆలస్యం? కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు స్టోరీ స్టార్టింగ్లోనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మా స్టోరీస్ మీద మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మా వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తా కోడళ్ళ క్రిస్మస్. లంకపల్లె అనే ఊరిలో అత్తగారు శారద, ఆమె కొత్త కోడలు మాలతి ఉంటున్నారు. నిజానికి ఆ అత్తా కోడళ్ళ మనసు చాలా మంచిది. ఎప్పుడూ ఎవరికీ హాని తలపెట్టరు వాళ్ళు. అలాంటి మంచి మనసున్న వాళ్ళు కనుకే తమకి ఉన్నదాంట్లో సర్దుకొని జీవిస్తున్నారు. కాని వాళ్ళ పక్కింట్లో ఉండే ఏకాంబరం భార్య నిర్మల అప్పుడప్పుడు ఈ అత్తాకోడళ్ల దగ్గరకొచ్చి, ఏంటి శారదా, నువ్వు నీ కోడలు ఎప్పుడూ ఖాళీగానే ఉంటారనుకుంటా. మీరు మాత్రం ఎగురుతున్న విమానం టైర్లకేవైనా పంక్చర్లు వేస్తున్నారా ఏంటాంటీ గారు? మీరు ఖాళీగానే కదా. మాలది, నువ్వు ఉండమ్మా. అబ్బో, మీ కోడలికి నోరెక్కివేశారదా? దాని సంగతి వదిలే నిర్మల. ఇంకేంటి, కొత్తగా కట్టిస్తున్న మీ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయేంటి? అవును, నీకు తెలీదు కదూ, మా కొత్త ఇంట్లో బాత్రూంలో టైల్స్ వేయడానికి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాం తెలుసా? అంత ఖర్చెందుకు ఆంటీ? ఆ టైల్స్ హోల్సేల్లో కొనుక్కుంటే తక్కువే అవుతుంది కదా. చీచి, నేను చెప్పేది మాకు ఎక్కువ ఉండి ఖర్చు చేస్తున్నామని కాదు, అంత ఖరీదైన టైల్స్ వేయిస్తున్నాము అని. అవి హోల్సేల్లో కొంటేనే ఆధారా అంటూ ఎప్పటిలాగానే తన బడాయిలు చెప్పుకొని కాసేపు ఆ అత్తా కోడళ్ల బుర్ర తినేసి వెళ్ళిపోయాక ఆ కోడలు మాలతి తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, అసలు ఈ నిర్మలకేంటి ప్రాబ్లం? ఎప్పుడు చూసినా తన గొప్పలు మన దగ్గర చెప్పుకుంటూ ఉంటుంది. అసలు తను చెప్పేవి నిజాలేనా కాదా? నిజమేనే కోడల. వాళ్ళ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద హోదాలో ఆఫీసర్గా చేస్తున్నాళ్లే. అందుకే లంచాలవి బాగానే తింటాడు. దాని మొగుళ్ళు లంచాలతో సంపాదించిందంతా చూసుకొని మనకి ఏమీ లేవని ఎద్దావా చేయడానికి ఆ నిర్మల ఇలా బడాయిలు పోతుంది మన దగ్గర అంటూ ఆ నిర్మల పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తన కోడలు మాలతికి చెప్పింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి డిసెంబర్ నెలలో ఆ ఊళ్ళో ఉన్న అనాథాశ్రమంలో క్రిస్మస్ నాడు అక్కడుండే అనాథ పిల్లలకి దుప్పట్లు, చిన్న చిన్న ఆట బొమ్మలు కొనివ్వాలన్న ఆలోచనతో ఒక అమ్మాయి వచ్చి మాలతిని డొనేషన్ అడిగింది. అప్పుడు మాలతి తమ తాహతుకి తగ్గట్టుగా కొన్ని డబ్బులిస్తుంది. చూడమ్మా, నిన్ను మా పక్కింటి ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను. ఆమెతే నీకు ఇంకా ఎక్కువ ఫండ్ ఇవ్వచ్చు. పాపాలు చేసి సంపాదించుకున్న డబ్బు వాళ్ళ దగ్గర బోలెడంత మూలుగుతుందిలే అంటూ ఆ పిల్లని తీసుకుని నిర్మల ఇంటికి వెళ్తుంది మాలతి. తనొచ్చిన పనేంటో నిర్మలకి చెప్పగానే నిర్మల బిల్డప్ ఇస్తూ ఇలా అంటుంది. ఇలా టైం కాని టైంలో వచ్చి డొనేషన్స్ అవి అంటే మన దగ్గర డబ్బులుండాలి కదా మాలతి. అసలే నెల రాగానే ఎన్ని చారిటీలు చేస్తాం, ఎన్ని డొనేషన్స్ ఇస్తాం అనుకున్నావు. అందుకే ఇలా నెలాఖరు వచ్చేసరికి చేతుల్లో మా దగ్గర డబ్బులుండవు అంటూ పైసా ఇవ్వకపోయినా తనొక మదర్ తెరిసాలా బిల్డప్ ఇస్తుంది నిర్మల. ఆమె మాటలు విన్న మాలతికి ఒళ్ళు మండిపోతుంది. పాపం పెద్ద మొత్తంలో డొనేషన్ ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఆ అమ్మాయికి సారీ చెప్పి పంపించేస్తుంది మాలతి. అదే రోజు అర్ధరాత్రి ఆ అత్తాకోడళ్ళు మంచి నిద్రలో ఉండగా వాళ్ల తలుపులు పగిలిపోయేలాగా దబదబా ఎవరో బాదుతున్నట్టుగా అనిపించింది. అందుకే అత్తాకోడళ్ళు నిద్రలేచి వెళ్లి డోర్ తెరిచి చూస్తే పక్కింటి నిర్మల కొన్ని డబ్బు మూటల్ని తీసుకొచ్చి, ఈ టైంలో తలుపు కొట్టానని తప్పుగా అనుకోకండి శారదొదినా. ఏమనుకోలే గాని విషయం ఏంటి నిర్మలా, నువ్వు ఈ టైంలో వచ్చావేంటి? అసలు ఈ మూటలేంటి? మరేం లేదు దినా, మా ఇంట్లో ఇవాళ రేపో ఐటీ రైడ్ అవుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఈ లెక్కలో లేని డబ్బుని మా ఇంట్లో ఉంచితే ఇబ్బందని మీ ఇంట్లోకి తెచ్చిపెడుతున్నాను. కాస్తేమీ అనుకోకుండా ఆ రైడ్ అయ్యే వరకు ఈ డబ్బు మూటలు మీ ఇంట్లో ఉంచుతావో వదినా? అమ్మో, దొంగ డబ్బా, మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో. వద్దత్తయ్య, ఒప్పుకోబాకండి. అబ్బే, ప్రాబ్లం ఏముండదమ్మాయి. ఎంత 2-3 రోజులే కదా, ఆ తర్వాత మళ్ళీ నేనొచ్చి తీసుకెళ్ళిపోతాను అంటూ నిర్మల బ్రతిమాలి మరి ఆ అత్తగారిని కన్విన్స్ చేసి ఆ డబ్బు మూటల్ని ఆ అత్తాకోడళ్ల ఇంట్లో ఉంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కోడలు మాలతి ఆ డబ్బు మూటలు చూసి, చూసారా అత్తయ్య, ఉదయం పాపం ఆ అనాథలకి కొంచెం డబ్బులు ఇవ్వవే అంటే ఏవేవో సొల్లు కబుర్లు చెప్పింది, కానీ పైసా కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు చూడండి ఎన్నేసి డబ్బు మూటలు తెచ్చిందో. అందుకే ఈ నిర్మలకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అంటే ఏం చేస్తావే? పాపం ఆ అనాథలకి ఏం కావాలో అన్నీ ఈ డబ్బు నుంచే ఇస్తాను. ఎలాగో రేపు క్రిస్మస్ కదా, మనమే శాంటాక్లాస్ గెటప్స్ వేసుకుని ఆ పిల్లలకు కావలసిన దుప్పట్లు, బొమ్మలు అన్నీ ఈ డబ్బుతోటే కొనిచ్చేద్దాం. పనిలో పని కొంత డబ్బుని ఆ వార్డెన్ రూమ్లో శాంటాకాడ్తో పెట్టేసొద్దాం. అలా చేయడం తప్పేమోనే. ఏంటత్తయ్య తప్పు? ఇలా లంచాలు తీసుకొని వాళ్ళ అంతస్తులు పెంచుకుంటున్నారు. కానీ పాపం తిండి కలమటించే వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వలేదు కదా. అందుకే మనం శాంటా గెటప్స్ వేసుకుందాం. ఎవ్వరూ మనల్ని గుర్తుపట్టకుండా మనం చెయ్యాలనుకున్నది మనం చేసేద్దాం అని అనుకుని ఆ అత్తాకోడళ్ళు ఆ తెల్లవారి ఆ మూటలో నుండి కొంత డబ్బు తీసుకెళ్లి ఆ అనాథలకి కావాల్సిన అన్ని వస్తువులు కొనుక్కొచ్చారు. అలా ఆ రోజు రాత్రి వాళ్ళు శాంటాక్లాస్ గెటప్స్ వేసుకుని ఆ అనాథాశ్రమంలో నిద్రపోతున్న పిల్లల పక్కల్లో గిఫ్ట్లు, చాక్లెట్లు పెట్టేసి వచ్చేశారు. వచ్చాక కోడలు మాలతితో తన అత్తగారు ఇలా అంటుంది. పోనీలేవే, ఆ పాపపు సొమ్ముతో కొంచెమైనా పుణ్యకార్యం చేశాం. అప్పుడే ఎక్కడైపోయింది అత్తయ్య ఈ డబ్బు గురించి? ఐటీ శాఖకి ఫోన్ చేసి చెప్తాను. అయ్యో, అలా చేస్తే వాళ్ళు మొత్తం డబ్బంతా తీసుకుపోతారు కదే. తీసుకుపోనివ్వండి, అదేవైనా కష్టపడి సంపాదించిన సొమ్మా ఏంటి? లంచంగా తీసుకున్నదే కదా. పైగా మనం నిజాయితీగా ఈ డబ్బుని పట్టించినందుకు ఇందులో కొంత పర్సెంట్ మనకి రివార్డుగా కూడా ఇస్తారు. అప్పుడు ఆ డబ్బుని అఫీషియల్గా ఆ నదులకి డొనేషన్గా ఇవ్వచ్చు అత్తయ్య. మీరింకేం మాట్లాడకండి. ఆ నిర్మలా బడాయిలకి నేను ఇవాళ చెక్ పెడతాను చూడండి అంటూ తనే ఐటీ శాఖకి ఆకాశ సీతమ్మలాగా కాల్ చేసి ఒప్పందిస్తుంది. అంతే, గంటలో ఆ అధికారులు వచ్చి మొత్తం సొమ్ముని లెక్కబెట్టుకుని తీసుకెళ్లిపోతారు. ఇక మొత్తం ఫార్మాలిటీస్ పూర్తయ్యాక తమకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రావాల్సిన రివార్డ్ని బ్యాంకు త్రూ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు ఆ ఐటీ శాఖ వాళ్ళు. అలా ఆ క్రిస్మస్ నాటి రాత్రి జరిగిన రైడ్లో ఏకాంబరం డబ్బు పట్టుబడ్డంతో అతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. అప్పుడు నిర్మల లబోదిబోమంటూ అత్తాకోడల దగ్గరికి వస్తుంది. ఏంటొద్దునా ఇది? అసలు మీ దగ్గర డబ్బుందని వాళ్ళకెలా తెలిసింది? ఆ విషయం మాకేం తెలుసా ఆంటీ? ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. మీరు మా దగ్గర డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు ఎవరైనా చూశారేమో. చుప్పునాతి మొఖాలు. పాపం అంకులు గారు ఎన్నాళ్ళగానూ లంచాలు తీసుకొని సంపాదించిన డబ్బంతా ఒక్క రాత్రిలో ఐటీ వాళ్ళు పట్టుకుపోయేలా చేశారు. చిచి, ఏం మనుషులో ఏంటో అంటూ ఎక్కడా లేని జాలిని నటిస్తుంది. మొత్తం ఇన్నాళ్ల కష్టమంతా కొట్టుకుపోయిన బాధలో నిర్మల చాలాసేపు ఆ ఇంట్లోనే కూర్చొని ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు సాయంత్రం కోడలి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసుకొని ఆనందంగా తన అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఐటీ డిపార్ట్మెంట్ మనకి ఇవ్వాల్సిన రివార్డుని మన అకౌంట్లో వేసింది. ఇప్పుడు మనకి ఈ డబ్బుకి లెక్కున్నట్టే అత్తయ్య. అందుకే దీన్ని మనం అఫీషియల్గా ఖర్చు చేయొచ్చు. ఈ ఏడాది క్రిస్మస్తో ఆ అనాథాశ్రమం పిల్లల జీవితాల్లో ప్రతిరోజు క్రిస్మస్ పండుగే కావాలి. పదండి, పక్కనే ఉన్న బేకరీలో ఒక మంచి క్రిస్మస్ కేక్ కొనుక్కొని వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళకి డొనేట్ చేసొద్దాం. క్రిస్మస్ నిన్ననే అయిపోయింది కదే. చెప్పాను కదా అత్తయ్య, ఇక నుండి ఆ పిల్లలకి ప్రతిరోజు క్రిస్మసే అని అంటూ బేకరీలో పెద్ద కేక్స్ కొని తమకి ఐటీ నుండి వచ్చిన డబ్బుని ఆ అనాథాశ్రమానికి డొనేట్ చేసి ఆ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుని వస్తారు ఆ అత్తాకోడలిద్దరు. అలా ఒక క్రిస్మస్ పండుగ అంతమంది జీవితాల్లో ఎన్నో రకాల మార్పులు తీసుకుని వస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. గంగసముద్రం అనే ఊరిలో లలిత, సరస్వతి అని ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండే ఇద్దరు ఇల్లాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్నతనం నుండి స్నేహితులు కావటం, పైగా ఎదురుబొదురు ఇళ్లలో ఉండటంతో స్నేహితురాళ్లలా పేర్లతో పిలుచుకోవటం కాకుండా వదినా వదినా అంటూ వరస పెట్టుకుని ఆత్మీయంగా పిలుచుకుంటూ ఉండేవాళ్లు. వారిలో లలిత వాళ్లది బాగా డబ్బున్న కుటుంబం కావటంతో ఆమె ఎవరితోనైనా కొంచెం హుందాగా, దర్పంగా ఉండేది. కాని తన వదిన సరస్వతి దగ్గర మాత్రం ఎప్పుడూ ఆ డబ్బుందన్న దర్పం మాత్రం చూపించలేదు. ఇక పేదింటి పిల్ల సరస్వతి విషయానికొస్తే ఆమెది డబ్బుకి పేదరికం కాని వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి కాదు. అందుకే అంత డబ్బున్న స్నేహితురాలితో స్నేహానికి మించిన ఆత్మీయం ఉన్నా ఆమె ఏనాడు లలిత నుంచి ఏ విధమైన సహాయం కాని, డబ్బు కాని ఆశించని గొప్ప వ్యక్తిత్వం ఆమెది. ఒకసారి సరస్వతి ఇంట్లో సరుకులన్నీ మొత్తం నిండుకున్నాయి. ఆ విషయం ఎవరికీ తెలియదు.
ఎలాగో ఆమెకు తన కష్టాల్ని పైకి చెప్పుకునే ఆలోచన కాని అలవాటు కాని లేవు కనుక ఎన్నాళ్ళైనా తన పేదరికం సంగతి తన వాకిలి దాటి బయటికి పోదు. అలాంటి సమయంలో ఒంట్లో శక్తి తగ్గుతుంది సరస్వతికి. అప్పుడు లలిత సరస్వతికి ఫోన్ చేసి వెంటనే రమ్మంటుంది. అందుకే లేని ఓపికని కూడా కూడగట్టుకుని లలిత దగ్గరకు వెళ్ళింది సరస్వతి. చెప్పుదినా, ఏంటి విషయం? ఉన్నపాటుగా రమ్మన్నావు? మరేం లేదే, మన ఊరు చివర అడవి ఉంది కదా, ఆ అడవిని ఆనుకోనున్న రంగయ్య గారి సపోటా తోట బేరంకొచ్చిందంటే దాన్ని నేను కొందాం అనుకుంటున్నాను. అందుకే ఆ తోటని చూడ్డానికి వెళ్ళొద్దామని నిన్ను రమ్మన్నాను. రా, కొద్దిగా టిఫిన్ తినేసి ఇద్దరం బయలుదేరి ఆ తోటని చూసొద్దాం. నా తిండం అయిపోయింది, నువ్వింకా తినలేదా? సరే తినేసిరా, ఇద్దరం కలిసి వెళ్దాం. నేను ఈలోపు పెరట్లో కరివేపాకు కోసుకుంటాను, ఇంట్లో అయిపోయింది నాకు అని అబద్ధం చెప్పి ఆత్మాభిమానంతో తన స్నేహితురాలు టిఫిన్కి పిలిస్తే కూడా వెళ్ళలేదు. అలా అరగంట తర్వాత ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ఆ రంగయ్య సపోటా తోటకి వెళ్లారు. ఇక ఇదంతా ఇలా ఉంటే చాలా కాలం క్రితం ఆ సపోటా తోటని ఆనుకొని ఉన్న దట్టమైన అడవిలో చాలా కాలంగా ఒక సాధువు ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అడవిలో ఉండే ఒక జింకని మచ్చిక చేసుకొని దాన్నే సొంత కొడుకులా పెంచుకుంటూ ఆ అడవిలోనే తపస్సులు జపాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు. అలాంటి అడవిలోకి అప్పుడప్పుడు ఒక వేటగాడొచ్చి ఏదో ఒక జంతువుని వేటాడుకొని వెళ్ళేవాడు. అలా మళ్లీ వేటకు వచ్చిన వేటగాడికి దూరంగా మేతమేస్తూ జింక కనిపిస్తుంది. అందుకే అతడు దాన్ని వేటాడుతాడు. తరువాత చనిపోయిన ఆ జింక కళేబరాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి తల్లి లేని తన కవల ఆడపిల్లలిద్దరికీ కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళని సంతోషంగా ఉంచాడు. అలా సాయంత్రమైనా తన కొడుకులాంటి జింక ఇంకా ఇంటికి రాకపోవటంతో తను ఎక్కడికి వెళ్ళుంటుందా అని తన దివ్య దృష్టితో చూశాడు ఆ సాధువు. అప్పుడు ఈ వేటగాడు తన జింకని వేటాడిన విషయం తెలుస్తుంది సాధువుకి. వెంటనే కోపంతో అక్కడ మాయమైన సాధువు ఆ వేటగాడి ఇంట్లో ప్రత్యక్షమవుతాడు. ఓరి కిరాతకుడా, మానవత్వం లేకుండా నేను నా సొంత బిడ్డలా చూసుకునే నా జింకని చంపుతావా? ఈ రాక్షస చర్య చేసిన నువ్వు, నీ సంతతి రాక్షసులుగా మారిపోగాక అని శపించగానే ఆ వేటగాడికి నెత్తిన కొమ్ములు మొలుస్తాయి. నిజంగానే రాక్షసుడిగా మారిపోయాడు. అప్పుడు ఆ సాధువుని క్షమాపణ వేడుకొని శాప పరిహారాన్ని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు: ఇప్పుడు నేను చేయగలిగింది ఏదీ లేదు. నీ శాపం పోవాలి అంటే ఏ పిల్లల కోసమైతే నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తించావో ఆ పిల్లలు నీ దగ్గర పెరిగితే నీలాగే పరిపూర్ణమైన రాక్షసుల్లా తయారవుతారో, ఒకవేళ నీ నుండి దూరంగా పెరిగినా వాళ్లలో నా శాపం వల్ల వాళ్లకొచ్చిన రాక్షస గుణాలు ఖచ్చితంగా ఉంటాయి. కాని నీలాంటి రూపం మాత్రమే వారికి రాదు. అందుకే ఏ కారణం చేతనైనా వాళ్లు మానవత్వం, మంచితనం, దయాగుణాలు పొందగలిగే పెంపకంలో పెరిగితే అప్పుడు ఆ మంచితనం నిండిన బిడ్డ చేతి వంట నువ్వు తిన్నాక కాని నీ శాపం విమోచనం కాదు అని చెప్పటంతో లోకం పోకడ తెలియని తన కవల ఆడపిల్లలిద్దరినీ ఎవరైనా మంచివారికి పెంపకానికి ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కాని రాక్షస రూపంలో ఉన్న అతన్ని చూసి అందరూ భయపడిపోతారు. అతని పిల్లల్ని పెంచుకోవటానికి అంగీకరించలేదు. అలా అప్పటి నుండి తన ఆడపిల్లలైన కవలల్ని పెంపకానికి తీసుకెళ్లే మంచి మనసున్న వారి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఆ రాక్షసుడు అదే అడవిలో. ఇక సపోటా తోట బేరం చూసుకుని సరదాగా ఆ తోటని ఆనుకుని ఉన్న అడవిలోకొస్తారు ఆ స్నేహితురాళ్ళిద్దరు. వాళ్ళిద్దరినీ చూసి రాక్షసుడు పరుగున అక్కడికొస్తాడు. అమ్మా, దయచేసి నన్ను చూసి భయపడకండి. ఎలాగైనా నాకు మీరే సహాయం చెయ్యాలి. నా శాపం పోవాలంటే మీరు నాకు సహాయం చెయ్యాలమ్మా అంటూ అంత రాక్షసుడై ఉండి కూడా దీనంగా ఆ స్నేహితులిద్దరినీ బ్రతిమాలేసరికి సరస్వతి అసలు విషయం ఏంటా అని ఆ రాక్షసుణ్ణి ధైర్యం చేసి అడుగుతుంది. అప్పుడు అతను తనకి సాధువు వల్ల వచ్చిన శాపాన్ని, అందుకు ఆ సాధువిచ్చిన పరిహార మార్గం గురించి చెప్తాడు. అదంతా విన్నాక సరస్వతి మనస్సు కరిగిపోతుంది. అందుకే వెనక ముందు ఆలోచించకుండా ఇలా అంటుంది: సరే రాక్షసుడు గారు, మీ పిల్లల్లో నేను ఒక్కరినైతే పెంచగలను. ఎందుకంటే నా పరిస్థితి అంత బాగోదు. మరొక పిల్లని మీరే ఎవరికైనా ఇవ్వండి. అదేంటో దినా, నువ్వే ఒక పాపను పెంచుతున్నప్పుడు నాకే లోటు లేని దాన్ని నేనింకో పిల్లను పెంచలేనా?
అంటూ ఆ స్నేహితురాళ్ళిద్దరూ చెరొక బిడ్డని పెంపకానికి తీసుకుని వెళ్లారు. సరస్వతి పరిస్థితి మామూలుగానే చాలా దయనీయంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు కవలల్లో ఒక పాపని పెంపకానికి తెచ్చుకుంది. కాబట్టి ఇంకా కష్టాలు పడుతూ ఆ పాపని పెంచసాగింది. మరోవైపు ధనవంతురాలైన లలిత తీసుకెళ్లిన పాపకి ఏ లోటూ తెలియకుండా ఆమె చాలా గారాబంగా పెంచసాగింది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. వాళ్ళిద్దరూ పెంచుతున్న పిల్లలు పెద్దవారవుతున్న కొద్దీ డబ్బున్న ఇంట్లో పెరుగుతున్న ఆ పిల్ల అహంకారిగా, పొగరుబోతుగా పెరిగింది. డబ్బున్న దర్పంతో తన బిడ్డ ఏం చేస్తున్నా లలిత మురిసిపోతుంది. తన పెంపకంలో పెరుగుతున్న తన బిడ్డ అచ్చం తనలాగే హుందాగా ఉంటుందని ఉబ్బి తబ్బిబ్బైపోతుంది లలిత. ఇక ఇటు సరస్వతి మాత్రం తన పరిస్థితి తెలిసి కూడా దేవుడు తనకి ఒక బాధ్యతని అప్పగించాడంటే ఖచ్చితంగా ఏదో ఒక పరీక్షే అయ్యుంటుంది అనుకుని ఏమాత్రం నిరాశ చెందకుండా చాలా కష్టాలు పడుతూ తన పాపని పెంచి పెద్ద చేస్తుంది. చూడమ్మా, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందుకే ఉన్నప్పుడు ఆనందాన్ని తీసుకున్నట్టే లేనప్పుడు కష్టాన్ని, బాధని కూడా భరించాలి. పరిస్థితులు ఎప్పుడూ మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటాయి. మనం అలాంటప్పుడు ఆ పరిస్థితులకి లొంగిపోకుండా ఆ పరిస్థితులనే మనం లొంగ తీయడం నేర్చుకుంటే జీవితంలో పెద్ద పెద్ద ఆశలు, పెద్ద పెద్ద కోరికలు పుట్టవు. గుర్తుపెట్టుకో, ఏ రోజైనా ఏది ఎలా ఉన్నా మనం మానవత్వం, మంచితనం ఎప్పటికీ మర్చిపోకూడదు అంటూ శాపవశాత్తు ఆ కవల పిల్లలకి వచ్చిన రాక్షస గుణాలని అధిగమించేలా తన పేదరికంతోటే జీవిత పాఠాలని నేర్పుతుంది సరస్వతి. ఇక అటు లలిత దగ్గర పెరుగుతున్న పిల్ల ఆగడాలు మాత్రం బాగా మితిమీరిపోతాయి. దానికి తోడు సాధువు శాపం వల్ల ఆమెలో కూడా ఉన్న రాక్షస గుణాలు బాగా ఉత్తేజమవుతాయి. ఆమెకు కొన్ని రాక్షస శక్తులు కూడా వస్తాయి. ఇక వాటి అండ చూసుకొని బలహీనులు, భయస్థుల్ని ఒక ఆట ఆడుకుంటుంది లలిత పెంపకంలో పెరుగుతున్న ఆ రాక్షసుడి బిడ్డ. అలా వేరువేరు పెంపకాలలో పెరిగిన ఇద్దరు రాక్షస కవలల్లో ఒకరు మానవత్వం, దయాగుణం ఉన్న మంచివారిగా పెరిగితే, డబ్బున్న ఇంట్లో పెరిగిన బిడ్డ మాత్రం ఒక్క రాక్షస రూపం మినహా సమస్త రాక్షస బుద్ధులు వచ్చేశాయి ఆమెకి. చివరికి ఆ సాధువు చెప్పిన పుష్కర కాలం పూర్తయిపోతుంది. తండ్రైన రాక్షసుడికి శాప విమోచన చేసే రోజు రానే వస్తుంది. అప్పుడు పేదింట్లో పేద తల్లి పెంపకంలో పెరిగిన అమ్మాయికి తన తండ్రి శాపం తొలగించే అర్హత ఉండటంతో ఆ అమ్మాయి తన తండ్రి కోసం చక్కగా వంట చేసి రాక్షసుడైన తన తండ్రికి భోజనం వడ్డిస్తుంది. అలా ఆ కూతురు వండిన భోజనం ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ రాక్షసుడి పాత రూపం పోయి మళ్లీ మానవ రూపం వచ్చేస్తుంది. ఆ వెంటనే తన తండ్రి కోసం ఆ కూతురు వండిన వంటగదిలోని వంటపాత్రలన్నీ ధనరాశులుగా, బంగారు రాసులుగా మారిపోతాయి. చాలా సంతోషం తల్లి. పేదరికంలో పెరిగిన ఈ నా బిడ్డ ఎక్కడ తప్పుడు దారుల్లో పోతుందో అని నేను చాలా భయపడేవాణ్ణి. కాని ఇంత కష్టంలో కూడా నువ్వు నా రాక్షస బిడ్డని సరళంగా, సాత్వికంగా పెంచగలిగావు. మీ ఇద్దరి వల్లే నేనీరోజు మామూలు మనిషినయ్యాను. అందుకే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం కానుకగా ఇస్తున్నాను. నువ్వు తీసుకోమ్మా అని చెప్పి తన కంచంలో ఉన్న భోజనంలో నుంచి మరో ముద్దని తీసి ధనిక ఇంట్లో పెరిగి రాక్షసిగా మారిన తన మరో బిడ్డకి పెట్టడంతో ఆమె కూడా మానవ లక్షణాల్లోకి మారిపోతుంది. ఈ విధంగా పెంపకం అనేది మనిషి ఆలోచనలకి, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయమే కాని ఆస్తులు, ఐశ్వర్యాలకి సంబంధించింది కాదు అని ఆ పేద తల్లి నిరూపించింది. తోటికోడళ్ల వల్ల అత్తగారికి ఆనందమనేదే కరువవుతుంది. రకరకాల పిండి వంటలు తినే అత్తగారికి అవన్నీ దూరమైపోతాయి. కోడళ్ళిద్దరూ బద్ధకస్తులవుతారు. ఏదైనా రుచిగా చేసి పెడతారా అంటే అదీ చెయ్యరు. దీంతో అత్తగారికి ఎక్కడా లేని బాధ కలుగుతుంది. ఇంతలో తుపాను కారణంగా ఆ ప్రాంతంలో వర్షాలు పడుతూ ఉంటాయి. వానలకి ఎవ్వరూ కూడా ఇంట్లో నుంచి బయటికి కదలరు. ఇక ఆ రోజు ఎందుకో అత్తగారికి వేడివేడి పకోడీలు చేసుకుని తినాలి అనిపిస్తుంది. అలా ఆ రోజు అత్తగారు ఇలా అంటుంది. ఈరోజు నాకెందుకో ఈ వాన్లో వేడివేడి పకోడీలు తినాలనుంది. కోడలు ఏం చేస్తున్నారో ఏమో, బారెడు పొద్దెక్కినా ఇంకా లేచినట్లేరు. నేను వెళ్ళి లేపితే గాని లేవరేమో. వీళ్ళ సంగతి చెప్తాను ఉండండి. అత్తగారు ముందుగా పెద్ద కోడలి దగ్గరికి వెళ్తుంది. ఏమ్మా, ఇంకా నిద్రపోతున్నావా? బారెడు పొద్దెక్కింది. నిద్ర లేచి ఇంటి పనులు చేద్దామని లేదా నీకు? లేవే, లెయ్యే.
అత్తొచ్చి అరవడంతో పెద్ద కోడలికి వినిపిస్తున్నా పెద్ద కోడలు అటువైపు తిరిగి చూడకుండా మరోవైపు పడుకొని అత్తగారి మాటలు వింటూనే ఉంటుంది. కానీ లేవదు. ఈ అత్త రోజు నన్నే లేపి ఏదో ఒకటి చేసి పెట్టమంటది. ఎప్పుడు ఈవిడికి తిండిగోలే. నేను అసలు లేవను. ఏం చేసుకుంటుందో చేసుకొని. ఆ చిన్న కోళ్ళు ఉంది కదా, దాన్ని అడిగి చావచ్చుగా. ఇదిగో కోడ్ల, ఆ మొద్దు నిద్ర అంటే త్వరగా లేగు. అత్తగారు పెద్ద కోడల్ని తట్టి లేపుతూ ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకొని పెద్ద కోడలు కాలితో ఒక తన్ను తంతుంది. దీంతో అత్తగారు వెళ్ళి అవతల పడుతుంది. అయ్యో భగవంతుడా, ఆ బండరాతిది ఇలా తనిందేంట్రా సామి. ఓసే దరిద్రపు కొట్టుదానా, అత్తని కూడా చూడకుండా అత్తనుడేంటే. నువ్వు నిద్ర లేవని నాకు అర్థమైపోయింది, కానీ నువ్వు వద్దు, నువ్వు చేసే వంట వద్దమ్మా అనుకుంటూ అత్తగారు చిన్న కోడలి గదికి వెళ్తుంది. చిన్న కోడలు కూడా నిద్రపోతూనే ఉంటుంది. యామా చిన్న కోడల, బారెడు పొద్దెక్కింది, నిద్రపోతానే ఉన్నావా? ఒంట్లో భయం లేకుండా ఇలా చేస్తున్నావే, నిద్రలే. చిన్న కోడలికి కూడా అత్తగారి మాటలు వినిపిస్తూనే ఉంటాయి, కానీ పట్టించుకోదు. అటువైపు తిరిగి పడుకొని అత్తగారి మాటల్ని వింటూ ఉంటుంది. ఈవిడేంటి ఈరోజు నన్ను నిద్ర లేపుతోంది? వంట చేయాలంటే రోజు ఆ పెద్ద కోడలను కదా అడిగేది. ఈరోజు నన్నెందుకు నిద్ర లేపాలనుకుంటుంది? ఇవిడు ఎంత గుంజుకున్నా సరే లేచేదే లేదు. ఏమ్మా కోడల, రోజు త్వరగా లేస్తారు కదే, ఈరోజేంటి ఇలా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు? అత్తగారు చిన్న కోడల్ని నిద్రలేపడానికి ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ గదిలో ఉన్న అరటి తొక్కపై అత్తగారు కాలేస్తుంది. ఇంకేముంది, కాలు జారి కింద పడిపోతుంది. ఓ నాయనో, నడుం విరిగిపోయిందే. నా కర్మ ఎందుకు ఇలా కాలిపోతుందో భగవంతుడా, నన్నెందుకు ఇలా ముప్పు తిప్పలు పెడుతున్నావయ్యా? ఎంత జరిగినా ఇది లేచేలా లేదే. ఎలాకొక దండం సామి. నిద్ర లేచి గదిలో శుభ్రం ఉడుచుకుందామని లేదు. ఇలా పడుకుంటే అలాగ ఉండాల్సిందే. అత్తంటే ఏ మాత్రం భయం లేదు. నన్ను నిద్ర లేపాలనుకుంటే ఇంతే. రోజు ఆ పెద్ద కోడల్నే పొగుడుతూ ఉంటుంది. అదే ఎక్కువ కట్న కానుకలు తెచ్చిందని గొప్పలు చెప్పుకుంటుంది. ఈ ఎత్తకి ఇలా కావాల్సిందే. ఇక చిన్న కోడలు కూడా ఎంత పిలిచినా లేవకపోయేసరికి అత్తగారు నడుం పట్టుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఏ వాళ్ళని అడిగి లాభం లేదు, కానీ ఆ వేడి పకోడీలు ఏంటో నేనే చేసుకొని తింటా అంటూ అత్తగారు వంటగదిలోకి వెళ్తుంది. పకోడీలకు కావాల్సిన వస్తువులన్నీ ఏ వాళ్ళని అడిగి లాభం లేదు, కానీ ఆ వేడి పకోడీలు ఏంటో నేనే చేసుకొని తింటా అంటూ అత్తగారు వంటగదిలోకి వెళ్తుంది. పకోడీలకు కావాల్సిన వస్తువులన్నిటినీ సిద్ధం చేసుకుంటుంది. ఇక వేడివేడి నూనెలో పకోడీలు వేస్తుంది. ఆ పకోడీల వాసనకి ఇద్దరు కోడళ్ళు నిద్రలేస్తారు. దొంగకోళ్ళు పట్టేవాళ్ళలాగా వంటగదికొచ్చి చాటుగా చూస్తూ ఉంటారు. ఏమే చెల్లి, చల్లటి వాన్లో విడివేడి పకోడీలు ఎంత బాగుంటాయో. అది అత్త చేసిన పకోడీలు భలే ఉంటాయి. అవునక్క, పోయినసారి అయితే అత్త పకోడీలు చేసినప్పుడు చిల్లి గవ్వ కూడా మిగల్చలేదు, మొత్తం అత్తే తినేసింది. ఈసారి అలా కాదే, అత్త చేసుకున్న ఆ పకోడీలు అత్తకు కాకుండా ఎలా చేస్తానో చూడు. అబ్బా, ఆ పకోడీలను చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది అక్క. త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే అత్త వేవి మనకు మిగల్చకుండా తినేసిద్ది. కోడళ్ళు ఉన్నారనే విషయం తెలియక అత్తగారు నడున్నొప్పిని కూడా మర్చిపోయి పాట పాడుకుంటూ పకోడీలు చేస్తూ ఉంటుంది. అహహబో జనంబు వింతైన వంటకంబు. ఈ పకోడీలన్నీ తింటుంటే అబ్బా వెంటనే తినేయాలి, లేకపోతే ఆ ముదనష్టపు కోడలు తినాలని చూస్తారు. వాళ్ళకి చిల్లి గవ్వ కూడా లేకుండా చేస్తా. ఇంతలోనే అక్కడికి కోడలిద్దరూ వస్తారు. ఏంటే, నన్ను చంపాలనుకుంటున్నారా ఏంది? మీ గదిలోకి వచ్చి నన్ను చావగొట్టారు కదే. మీకు అత్తంటే రాను రాను గౌరవం లేకుండా పోతుంది. నేనేం చేశాను అత్తయ్య? నీ గదిలోకి వచ్చి నిన్న నిద్ర లేపుతుంటే నువ్వేం చేసావు గుర్తులేదా? అయ్యో, మీ మీదట్టు నాకేం గుర్తులేదు అత్తయ్య. ఆ అత్తని కూడా చూడకుండా నన్నే కాలుతుందంతావే, నీకెంత ధైర్యం? అత్తయ్య, రాత్రి కల వచ్చింది. ఆ కలలో నేను ఒక దున్నపోతుని తన్నాను అత్తయ్య. వెంటనే ఇదేం కలరా స్వామి అనుకొని ఇలా వచ్చేసాను అత్తయ్య. ఓసే, నువ్వు తనని దున్నపోతుంది కాదే, నన్ను నడుము విరిగిపోయింది తెలుసా? నేనేం చేశాను అత్తయ్య? మీరంటే నాకు దైవంతో సమానం. మీరన్నా ఈ ఇల్లన్నా నాకెంతో ప్రేమ. ఆపవే నీ నాటకాలు. ఇల్లంటే ప్రేమ అంటావు, కానీ ఆ ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం తెలీదా? పొద్దున నీ గదిలోకి వచ్చి అరటి తొక్క మీద కాలేసి పడ్డాను. నీ ఒంట్లో భయం ఉంటే గదిని శుభ్రంగా పెట్టుకోవడం నేర్చుకో. అలాగే అత్తయ్య. నా కోసం నేను వేడివేడి పకోడీలు చేసుకుంటున్నాను, మీరు దీన్ని ముట్టుకోకండి. అయ్యో అత్తయ్య, మేము ఈరోజు ఉపవాసం ఉన్నాం, ఏది తినమత్తయ్య. కోడళ్ళ మాటలకి అత్తగారు పొంగిపోతుంది, సంతోషపడుతూ ఉంటుంది.
ఈరోజు పకోడీలన్నీ నాకే అనమాట. ఎక్కడ వీళ్ళు తినేస్తారేమోనని భయపడిపోయాను. అని అత్తగారు మనసులోనే అనుకుంటూ ఉంటుంది. మీరెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి అత్తయ్య, మీకు మేము వడ్డిస్తాం. అలాగే త్వరగా తీసుకొని రండి, ఇప్పుడే వేడిగా ఉన్నాయి. ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొచ్చేస్తాం. అని కోడళ్ళు చెప్పగానే అత్తగారు టేబుల్ మీద కూర్చోడానికి వెళ్తుంది. ఇక అత్తగారు వెళ్ళిన కాసేపటికి పెద్ద కోడలు బయటకు వెళ్తుంది. బొగ్గులు తీసుకొని వస్తుంది. ఆ బొగ్గులతో పకోడీలు వేస్తుంది పెద్ద కోడలు. వాటిని సపరేట్గా పెట్టుకుంటారు. అబ్బా ఏంటబ్బా ఎంత ఆలస్యం, నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా తీసుకురండి. ఇదిగో తీసుకొస్తున్నాం అత్తయ్య. ఇక అత్తగారికి పెద్ద కోడలు బొగ్గులతో తయారు చేసిన పకోడీల్ని తినిపిస్తుంది. అవి తిన్న వెంటనే అత్తగారికి నోరంతా అదొక రకంగా అయిపోతుంది. అయ్యో ఇదేంటి పకోడీలు ఎలాగున్నాయి? ఈ బొగ్గుల పకోడీలు నేను చేయలేదే. కోడలా ఇవి ఎలా వచ్చాయమ్మా? నాకేం తెలుసు అత్తయ్య, మీరే కదా వీటిని చేసింది. మీరు ఈ బొగ్గుల పకోడీలను చేసుకుంటారు నేను అస్సలు ఊహించలేదు. ఏంటి అత్తయ్య ఎలా చేశారు? అసలు అత్తగారికి ఏం జరుగుతుందో అర్థమే కాదు. ఆ బొగ్గుల పకోడీలు ఎలా వచ్చాయో తెలుసుకోలేదు. ఇక నోట్లో ఉన్న ఆ బొగ్గుల పకోడీల్ని ఊచిపడేస్తుంది. ఇంతలోనే చిన్న కోడలు నిజమైన పకోడీల్ని ఒక ప్లేట్లో తీసుకుని వస్తుంది. కోడళ్ళు పకోడీలలో ఏదో కలిపి ఉంటారని అత్తగారు అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య ఇంకా పకోడీలున్నాయి, వీటిని ఎవరు తింటారు? నాకొద్దమ్మా, వాటిలో ఏం కలిపి ఉందో ఏమో, నాకెందుకో సందేహంగా ఉంది. నా ముందే వాటిని మీరు తినండి, అప్పుడే మీరు వాటిలో ఏం కలపలేదని నమ్ముతాను. అలాగే అత్తయ్య, మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. మీకోసం మా మౌనవ్రతం కూడా ఆపేసి ఈ పకోడీలు తింటాం అత్తయ్య, మమ్మల్ని నమ్మండి. ఇక అత్తగారి మాటలకి కోడళ్ళు ఆనందపడిపోతారు. లోపలే సంబరపడిపోతారు. తాము వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని పొంగిపోతూ ఉంటారు. నిజమైన పకోడీల్ని చిల్లి గవ్వ కూడా మిగిల్చకుండా ఆవురావురుమంటూ తినేస్తారు ఆ కోడళ్ళిద్దరు. అది చూసిన అత్తగారు అవాక్కై అలాగే చూస్తూ ఉండిపోతుంది.